నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. సోషల్ మీడియా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ లేని విధంగా కారిపోతుంది. నిజమంటారా కాదంటారా? సోషల్ మీడియాని చూసి భయపడేవాడు ఎవడన్నా ఉండరా? ఈ రోజుల్లో సోషల్ మీడియా అరికట్టే దమ్ముందా? ఏం చేస్తారబ్బా? మహా అయితే కేసులు పెడతారు. ఇంకో సెక్షన్ ఏం పెట్టిండు, ఎవరైనా రేవంత్ రెడ్డి మీద అగెనిస్ట్గా మాట్లాడినా, ప్రభుత్వం మీద ప్రశ్నించిన 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయలు జరిమానా కట్టాలట. జరిమానా. ఇది రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చినందుకు తీసుకొచ్చిన గొప్ప పాలసీ. దీనివల్ల ప్రతి ఒక్కరూ కిరాయి లేకుండా మంచిగా తినొచ్చు అనే పాలసీని పెట్టిండు రేవంత్ రెడ్డి. బయట ఉండి ఎందుకు ఈ టెన్షన్లన్నీ, జైలు వెళ్ళి మంచిగా 7 సంవత్సరాలు మంచిగా తృప్తిగా తినరా అనుకునే పాలసీని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అయితే సార్ గారు మర్చిపోతున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి అక్రమాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా ఆరా తీయకుండా బయట తీయకుండా ఉంటాడు ఎవడైనా? బరాబర్ ఇస్తారు. దాంట్లో ఎవడు భయపడడు. ఎవరిని బెదిరిస్తున్నారు? పక్క రాష్ట్రం వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారా? మన రాష్ట్రంలో ఉన్న మన వాళ్ళకే పిండం పెట్టే రకంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కథ చూద్దాం. ఇక ప్రశ్నిస్తే సంఖ్యలు, హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం, సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. వాహ్, భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కార్ కళ్లెంపై విమర్శలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టు చేసిన తప్పేనా, చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు, వ్యక్తుల వ్యవస్థల గ్రూపులపైన చర్యలు, ప్రధాన మీడియాలో ఆర్టికల్ రాసిన అరెస్టులు, కేసులు అరెస్టుల్లో పోలీసుల శాఖకు పూర్తి స్వేచ్ఛ, 7 ఏళ్లు జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా. రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ఇంకో 2-3 కేసులుంటే పీడీ యాక్ట్ కింద మళ్ళీ జైలుకు పంపే కార్యక్రమం దిశగా బాగా చేశారు. మరి ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగలను ఏం చేస్తారు? మరి గది కూడా చెప్తే బాగుండు కదా. అది ఎందుకు చెప్పలేదు? ఈరోజు గంజాయి బిజినెస్ చేసుకుంటూ సంపాదిస్తున్న కొందరు మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి పోలీస్ శాఖ వారిని, పోలీస్ శాఖ వారిని అడుగుతా ఉన్నా, వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు రాష్ట్రంలో యథేచ్ఛగా మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రత ఆడబోయింది, మన ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? దాని గురించి మాట్లాడరేంది? ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థ లేదు, కథ లేదు, కార్ఖానం లేదు, నిరుద్యోగులకు అసలు ధ్యాస ఏది లేకుండా పోతుంది. దాని గురించి మాట్లాడరు. మరి ఓన్లీ సోషల్ మీడియా మీదనే మీరు ఇట్లా పెట్టుంటే నాకేమనిపిస్తుందంటే, కారిపోయేది కదా, అందరికి పడింది కదా, పొద్దున్న లేస్తే భయమైంది కదా, సరిపోద్ది కదా. దీన్ని మించిన తృప్తి మరొకటి ఉండదు. ఇక సోషల్ మీడియాతో భయపడతారండి మీరు పరిపాలన చేసుకోవాలి, ప్రజలు మెప్పించాలి, ప్రజలు ఒప్పించాలి, ఓట్లు వేయించాలి, ఇంకో 20 ఏళ్ళు మీరు రాజులుగా పరిపాలించాలి. కానీ ఇట్లాంటి లత్కోరే వారాలు చెప్తారు ఎక్కడైనా? సోషల్ మీడియా పైన బిల్లు పెడతారా? సోషల్ మీడియా పైన ఎన్ని సంవత్సరాలు ఆపగలరు? ఏం చేయగలరు? ఒక్కటి చెప్పండి, ఏం చేయగలరు ఆపి? మీతో ఏమైనా అవుతుందా? ఒరుగుతుందా? మహా అయితే జైలు పంపుతారు. ఈరోజు కోర్టులు ప్రతి ఒక్కరికి ఆ యొక్క అక్రమ కేసుల నుంచి బయటికి విడిచే కార్యక్రమం దిశగా వాళ్ళకి స్వేచ్ఛను కలిగించింది. ఈరోజు పోలీసు వాళ్ళకు అరెస్ట్ చేసే స్వేచ్ఛ మీరు కల్పించారు. కానీ అదే అక్యూజ్డ్లకు, అదే సోషల్ మీడియా ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళని కూడా జైలుకు పంపకుండా కాపాడుకునే బాధ్యత దిశగా కోర్టు వెళ్తూ ఉంది. దాని మించిన భరోసా కూడా మరొకటి లేదు. వ్యక్తిగత హననాలు, వ్యక్తిగత కథలంటే మీరు చేసేటి అన్ని దొంగ పనులు, లత్కోర్ పనులు, భూ కబ్జా కోర్ పనులు. మరి ఇట్లాంటి వాటిని బయట పెట్టుకుంటే, అట్లాంటి బయట పెట్టుకుంటే ఏం చేయాలి? ముత్యాల చెమ్మ చెక్క ఆడేసుకుందాం ఓ ఎక్క అనుకుంటే పాటలు పాడుకోవాలా? లేకుంటే కచ్చబిల్లు ఆడుకోవాలా? ఇంతకింత ఎగస్తుంది. మీరు ఎంత బలంగా కొడదామని చూస్తున్నారో దానికన్నా బలం రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తుంది, ప్రతిదీ వస్తుంది. అంతటి నరేంద్ర మోడీ ఏం చేయలేకపోయింది సోషల్ మీడియా వాళ్ళని. మీరేం చేస్తారండి? ఏం చేస్తారు? చేయండి, మీరు ఏ ఆదాగా చేస్తారో చేయండి. దాని తగ్గట్టుగానే మేము సోషల్ మీడియా బ్యాచ్ అంతా రెడీ, దేనికంటే దానికి రెడీ. మీరు ఏం చేయాలనుకుంటే అన్నిటికీ తెగించే ఉన్నాం. ఎవడబ్బతోటి ఈ కేసులతోటి దేనితోటి భయపడడానికి ఎవడు లేడు ఇక్కడ. మహా అయితే అరెస్ట్ చేసి లోపలేస్తావు, తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ బయటకు వచ్చుడే కదా. మళ్ళీ ఇదే గొంతు ఇదే విధంగా ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, ఇదే తీరుగా చేస్తూనే ఉంటుంది. బట్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నువ్వు భయపడ్డావు చాలు, మీరందరూ కలిసి భయపడ్డారు అది చాలు, మీరు ఓడిపోయారు, మీ పని అయిపోయింది అనేది క్లారిటీకి ఇక్కడ అర్థమైపోయింది. ఊసిపడ్డాక అంతే మీ వ్యవహారమే అయిపోయింది. దూల తీరే కార్యక్రమాలు దగ్గరలోనే ఉంది. మీరు కేసులో పెట్టుకుంటారో, ఆ డిగ్రీలో పెట్టుకుంటారో, జైల్లోనే పెట్టుకుంటారో, 50,000 కట్టించుకుంటారో, కానీ ఏదైనా చేస్తే ఇక్కడ నుంచి గట్టిగానే ఉంటుంది, కథ మారే ఉంటుంది, మీ వ్యవహారం కూడా చెడేదే ఉంటుంది.